హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కౌశికి కేదార్ దాత్రి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కార్కి అడ్డుగా ఒక చోట నిలబడుతుంది. కౌశికిని చూడగానే దాత్రి కేదార్ ఇద్దరు కూడా కారు దిగి తన దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. వదిన మీరేంటి ఇక్కడ అని చెప్పి దాత్రి అంటూ ఉంటే, ఇకప్పుడు కౌశికి మీ ఇద్దరి కోసమే వచ్చానని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు మా కోసం రావడం ఏంటక్క అని చెప్పి కేదార్ అంటూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు నా తమ్ముడివి కాబట్టి అని చెప్పి కౌశికి అంటూ ఉంటుంది. అక్క నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదని చెప్పి కేదార్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు కౌశికి మీరిద్దరూ నన్ను క్షమించాలి కేదార్, నువ్వు మా బాబాయ్ కొడుకువని మొదటి నుండి చెబుతూనే ఉన్నావు. కానీ నేనే మీ మాటలు అబద్ధం అనుకొని ఆస్తి కాజేయడం కోసమే మీరు ఇలా నాటకం ఆడుతున్నారేమో అనుకొని ఎన్నోసార్లు మిమ్మల్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పినా కూడా నేను ఇన్ని రోజులుగా మీ మాటలు నమ్మలేదు. కానీ ఈరోజే అసలు నిజం నాకు తెలిసిందని చెప్పి కౌశికి అంటూ ఉంటుంది. ఇక దాంతో వదిన అని చెప్పి దాత్రి షాక్ అవుతూ ఉంటే, అప్పుడు కౌశికి అవును దాత్రి, మీరిద్దరూ పెళ్లి చేసుకొని నాటకం ఆడారని చెప్పి ఇప్పటి వరకు మీ మీద నాకు కోపం ఉండేది. కానీ నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో అలా నాటకం ఆడాల్సి వచ్చిందో తెలుసుకున్న తర్వాత నీ మీద నాకున్న గౌరవం రెట్టింపైందని చెప్పి కౌశికి అంటూ ఉంటుంది. మా బాబాయ్ చేసిన తప్పేంటో నేను ఈరోజే తెలుసుకున్నాను అని చెప్పి కౌశికి సూరి మామ బాబాయ్ని కలవడం కోసం ఇంటికి వచ్చాడు. తన దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ కూడా బాబాయ్కి చూపిస్తూ ఉంటే నేను కూడా చూశాను. సూరి మామ ఇంటికి వచ్చినప్పుడు బాబాయ్లో ఉన్న టెన్షన్ని నేను గమనించాను. దాన్ని బట్టి చూస్తే నిజంగానే కేదార్ బాబాయ్ కొడుకని రుజువైంది. నన్ను క్షమించు దాత్రి, ఇన్ని రోజులుగా మీ ఇద్దరికి ఆ ఇంట్లో ఎన్నో అవమానాలు జరుగుతున్నా కూడా నేను ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను. కానీ ఇకపై కేదార్కి ఈ అక్క ఉంది. కేదార్ వజ్రపాటి వారసుడు. కేదార్కి దక్కాల్సిన హక్కులు తనకి దక్కాలని చెప్పి కౌశికి అంటూ ఉంటే, ఇకప్పుడు కేదార్ అక్క నువ్విప్పుడు ఆ మాట అన్నావు కదా, నాకంటూ ఒక కుటుంబం ఉండాలని చిన్నతనం నుండి నేను కలలు కన్నాను. కానీ కన్న తండ్రి నన్ను పక్కన పెట్టేస్తే అది భరించలేక ఎన్నో రాత్రులు నాలో నేను కుమిలిపోయాను అని చెప్పి కేదార్ నేను ఆస్తి కోసమో అంతస్తు కోసమో ఇదంతా చేయలేదక్క, కేవలం నాన్న ప్రేమ కోసం, నీ ప్రేమ కోసమే ఇదంతా చేశాను. ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమగా తమ్ముడు అని పిలిచావు కదా, నాకు ఆ ఒక్క మాట చాలక్క, సంతోషంగా బతికేస్తాను అని చెప్పి కేదార్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు కౌశికి ఇన్ని రోజులుగా నాకు నిజం ఏంటో తెలియదు కాబట్టి మీరు ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నా కానీ మిమ్మల్ని నేను ఆపలేకపోయాను. కానీ ఇప్పటి నుండి మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అది మీ కుటుంబం, మీరిద్దరూ వచ్చి ఎప్పటిలాగే అక్కడ సంతోషంగా ఉండొచ్చు. ఇంట్లో వాళ్ళ గురించి నేను చూసుకుంటాను అని చెప్పి కౌశికి అంటూ ఉంటే, ఇకప్పుడు దాత్రి వద్దులేండి వదిన, ఇంత జరిగిన తర్వాత మళ్ళీ మేము ఆ ఇంటికి రావడం వల్ల ఆ ఇంట్లో మీకు ఇంట్లో వాళ్ళకు గొడవలు అవుతాయి, వద్దులేండి అని చెప్పి దాత్రి అంటూ ఉంటుంది. ఇకప్పుడు కౌశికి ఏంటి దాత్రి, అప్పుడే ఈ వదిన్ని నువ్వు పరాయిదాన్ని చేసేస్తున్నావా? ఇప్పుడు మీరిద్దరూ కనుక ఆ ఇంటికి రాకపోతే నా మీద ఒట్టే అని చెప్పి కౌశికి తన మీద ఒట్టు వేసుకోవడంతో ఇకప్పుడు దాత్రి కేదార్ ఇద్దరూ కూడా ఆ ఇంటికి రావడానికి ఒప్పుకుంటారు. మరోవైపు సూర్యమామ దగ్గరున్న సాక్ష్యాలను నాశనం చేయడం కోసం అని చెప్పి యువరాజ్ రౌడీలను సూర్యమామ దగ్గరికి పంపిస్తాడు. సూర్యమామని కొంతమంది రౌడీలు ఫాలో అవుతూ ఉంటే ఇకప్పుడు వాళ్ళ నుండి తప్పించుకోవడానికి సూర్యమామ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇదేంటి, ఎందుకు వీళ్ళు నా వెంట పడుతున్నారు అని చెప్పి ఇక అలా బండిని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ రౌడీలు మరొక బండి మీద సూర్యమామని ఫాలో అవుతూ బండిని తీసుకొచ్చి సూర్యమామకు అడ్డంగా పెడతారు. ఇక దాంతో సూర్యమామ కంగారు పడిపోతూ ఎవర్రా మీరంతా, ఎందుకు నా వెంట పడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే, ఏయ్ నీ దగ్గర కేదార్ సుధాకర్ కొడుకని నిరూపించడానికి ఏవో సాక్ష్యాలు ఉన్నాయట కదా, మర్యాదగా ఆ సాక్ష్యాలు ఇస్తావా లేదంటే నిన్ను చంపేమంటావా అని చెప్పి రౌడీలు బెదిరిస్తూ ఉంటారు. ఇక దాంతో సూర్యమామ కంగారు పడిపోతూ నేను సాక్ష్యాలు ఇవ్వను, ఎలాగైనా సరే కేదార్కి దక్కాల్సిన గౌరవం తనకు దక్కేలాగా చేస్తాను
అని చెప్పి ఇక అలా ఆ సాక్ష్యాలను తీసుకొని పరిగెత్తుతూ ఉంటే రౌడీలు సూర్యమామ వెంట పడుతూ ఉంటారు. మరోవైపు కౌశికి దాత్రిని కేదార్ని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక ఇంట్లో అప్పటి వరకు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. మొత్తానికి దాత్రి కేదార్ ఇద్దరు కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోయారు. సంతోషంతో మనకి ఇష్టమైన స్వీట్లన్నీ కూడా చేసుకొని తినాలి అని చెప్పి అందరూ కూడా కిచెన్లోకి వెళ్ళి స్వీట్లు చేసుకొని తింటూ ఉంటారు. ఇక అలా అందరూ కూడా ఆనందంలో మునిగి తేలుతూ డ్యాన్సులు చేస్తూ ఉంటే అప్పుడే దాత్రి కేదార్ ఇద్దరు కూడా వచ్చి గుమ్మం దగ్గర నిలబడి ఉంటారు. ఇక అప్పుడు వైజయంతి ఎంత ఆవేశంగా, ఏయ్ మీకు అసలు సిగ్గనేదే లేదా? మెడ పట్టుకొని బయటకు గెంటేసిన తర్వాత కూడా ఇంకా ఏ మొహం పెట్టుకొని ఇంట్లోకి వస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. నిషిక కూడా అవునత్తయ్య గారు, వీళ్ళకి అసలు సిగ్గనేదే లేదనుకుంటా, అందుకే ఇలా మళ్ళీ ఇంట్లోకి రావాలని చూస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే నేనే వీళ్ళని ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పి కౌశికి అంటూ ఉంటుంది. కౌశికి ఏం మాట్లాడుతున్నావమ్మా, నువ్వు వీళ్ళని ఇంటికి తీసుకురావడం ఏంటి అని చెప్పి వైజయంతి అంటూ ఉంటే అవును పిన్ని, యువరాజ్కి ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో కేదార్కి కూడా అంతే హక్కు ఉంది. ఈ రోజు నుండి వీళ్ళిద్దరూ కూడా మనతో పాటే ఉంటారు అని చెప్పి కౌశికి వాళ్ళిద్దరిని కూడా లోపలికి తీసుకొని వస్తూ ఉంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావమ్మీ, యువరాజ్ అంటే వజ్రపాటి వారసుడు కాబట్టి వాడికి ఇంట్లో సర్వ హక్కులు ఉన్నాయి. మరి ఈ కేదార్ ఎవరని వాడిని నువ్వు ఇలా నెత్తిన పెట్టుకుంటున్నావు అని చెప్పి వైజయంతి కావాలని కౌశికితో అంటూ ఉంటే ఇక అప్పుడు కౌశికి వజ్రపాటి సుధాకర్ చిన్న కొడుకు యువరాజ్ అయితే వజ్రపాటి సుధాకర్ పెద్ద కొడుకు కేదార్. ఇంకా చెప్పాలంటే యువరాజ్ కంటే కూడా కేదార్కే ఈ ఇంట్లో అధికారాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కేదార్ పెద్ద కొడుకు కాబట్టి ఈ రోజు నుండి వజ్రపాటి వారసుడిగా కేదార్ ఇక్కడే ఉంటాడు అని చెప్పి కౌశికి అంటూ ఉంటుంది. అక్క ఏంటిది, వజ్రపాటికి ఒక్కడే వారసుడు, అది నేనే. దారిన పోయి అడుక్కునేవాడిని తీసుకువచ్చి వజ్రపాటి వారసుడు అంటే ఎలా కుదురుతుంది అని చెప్పి యువరాజ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు కౌశికి కేదార్ అడుక్కునేవాడు కాదు, కోట్ల వారసుడు అని చెప్పి ఈరోజే నేను కేదార్కి దక్కాల్సిన ఆస్తిని తన పేరున రాస్తున్నానని చెప్పి ఇక అలా ఇంట్లో అందరికీ చెప్పడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. చూడు కేదార్, ఈ రోజు నుండి నిన్ను ఎవరు కూడా ఏమీ అనడానికి వీల్లేదు. నీకంటూ ఈ ఇంట్లో ఒక గుర్తింపు ఉండాలంటే బిజినెస్లో కానీ ఆస్తిలో కానీ నీకు దక్కాల్సిన వాటా నీకు దక్కాలి. అందుకే ఇప్పుడే నేను ఇంటికి లాయర్ని కూడా పిలిపిస్తున్నాను, సగం ఆస్తిని నీ పేరు మీద రాయబోతున్నానని చెప్పి కౌశికి అంటూ ఉంటే ఇక అప్పుడు ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ కోపంగా చూస్తూ ఉంటారు. అసలు ఏంటి అమ్మి నువ్వు చేసేది, నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా అని చెప్పి వైజయంతి అడ్డుపడుతూ ఉంటుంది. చూడండి వదిన, ఈ ఆస్తి నా భర్తకు దక్కాలి, అంతేకాని ఎవరో దారిన పోయే వాళ్ళు వచ్చి అనుభవిస్తారంటే నేనెందుకు కూరుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ కేదార్ పేరు మీద ఆస్తి రాయడానికి నేను ఒప్పుకోను అని చెప్పి నిషిక అడ్డుపడుతూ ఉంటే ఇక అప్పుడు కౌశికి నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను నిషిక, ఎంతమంది అడ్డొచ్చినా కూడా నేను నా నిర్ణయాన్ని మార్చుకోను. ఇష్టం లేని వాళ్ళు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పి కౌశికి అనడంతో ఇక అందరూ కూడా చేసేదేం లేక అలా చూస్తూ ఉండిపోతారు. ఇక ఆ తర్వాత అందరూ కూడా కౌశికి తీసుకున్న నిర్ణయం గురించి ఒక గదిలోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు.